from your seniors. This Sunday we are going to celebrate our Freshers Day. ఏంటి మ్యాటర్? స్కిట్ చేయాలంటే రేయ్ మీరేం చేస్తారో తెలీదు, స్కిట్ మాత్రం హిలేరియస్ గుండాలరా. అయితే మనం చేయట్లేదా? సరే చెప్పండి, ఏ స్కిట్ వేద్దాం? పాండవ వనవాసం చేద్దాం రా, బాగుంటది. రేయ్ కొంచెం రిచ్ ఆలోచించరా. పోనీ అమెరికాలో పాండవనసం చేద్దాం. రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా. అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం. ఆహా, పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది. నాకు ఇది ఓకే, ఇది ఫిక్స్ అయ్యింది. అయితే ఎవరో చూపించి చీర లాగేద్దాం. చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ నేను చూపిస్తానుగా. ఎవరు? అదిగో. రే బావా, ఇది ఫిక్స్. ఎల్లెల్లి మాట్లాడు. వారిని నా బండికి లేనద్దు అనుకుంటున్నారా? నమస్తే అన్న, నేను స్కిట్లో చేస్తా అన్న. చూడు తమ్ముడు, స్కిట్ చేయడం అంటే ఉయ్యాలైనా జంపాలైనా మళ్ళీ అని పాట పాడుకుని ఈజీ కాదు. పోయి పోల్తావు. మా బాగా చీర లాగుతాడంట, వస్తావా? చీర లాగుతాంటూ కొట్టిందిరా. భారత శ్రీ అన్నాక చీర లాగుతానంటే కొడతదిరా. నేను వెళ్ళి మాట్లాడొస్తున్నాను. ఏంటమ్మా నీ గోలేంటి? ఏమిందిరా? లాగుతానన్నా కొట్టిందిరా. రేయ్ నాకు మ్యాటర్ మొత్తం అంత అయిపోయిందిరా. రే తమ్ముడు, చెప్పనా? నువ్వు స్కిట్ లో చేస్తా అన్నావు కదా, ఒక పని చేయి, వెళ్ళి దాన్ని ఒప్పించుకోనరా. నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్. ఏ క్యారెక్టర్ అన్నా? నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఐ లవ్ యూ అన్న. ఓ 96 వాడు చాలా ఎక్కువ చేస్తున్నా, అస్సలు పట్టించుకోవద్దు. ఏ బొమ్మర్, తనకిచ్చిన అదవడాలు చాలు గానీ నువ్వు పని చూసుకో. ఏ చూడు, నా పేరు బొమ్మరు కాదు. నీకు అదే కరెక్ట్. ఏ నా పేరు చేతులు బే. నేను మీతో మాట్లాడేది మీరేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందులో స్కిట్ అవుట్ చేయాలంట. మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని. 996 అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనంటే ఏం బాలేదు. క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు, నేను అడిగిన క్యారెట్ చేయవా? క్యారెట్ కాదురా, క్యారెక్టర్. నీకెందుకే, నువ్వు మాట్లాడుకో. ఛీ, నువ్వు మాట్లాడు. 996 ప్లీజ్. నీకు బుక్స్ అంటే ఇష్టం, గిన్నీస్ బుక్ రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తాను. నువ్వేనట్లా గిన్నిస్ బుక్ ఎక్కే క్యారెక్టరా? ఏంటిది? ద్రౌపది వస్త్రాపురంలో ద్రౌపది క్యారెక్టర్. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇప్పింది ఆవిడే కదా. అప్పట్లో గిన్నీస్ బుక్ లేక కానీ ఉండుండి ఒక గిన్నీస్ బుక్ ఏంటి, గంపిడికి ఇల్లు బ్యాగుడు బుక్లు ఎక్కేది. ఫు. సేమ్ టు యు. ఓయ్ బూమర్, నీ ఫ్రెండ్ ఒప్పించచ్చు కదా. ఏ పా. ఇది బాగుండవాడా? Stupid fellow. టికెట్ పాస్. మేడం టికెట్. పాస్. బాబు టికెట్. పాస్. ఏ చూపి. పాస్ అనగానే పక్కడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది ఏమన్నా టీవీ షో అనుకుంటున్నావేంటి? ఏ చూపి. వాళ్ళు ఎవరిని అడగలేదు కదరా. వాళ్ళంటే చదువుకునే మొక్కలు, మరి నాది చదువు చెడగొట్టే మొక్కం. మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్. మీరు మూసుకోండి బోమార్. అందుకే దాని భరిస్తే ఏంటి? ఆవిడకే బంగారు లాంటి బస్ పాస్ ఉంది. ఒకటే సరిపోద్ది, ఓ 4-5 తీయించు. నువ్వు దిగు. చూడెంత ఉందో అది. చెప్పాను పోస్తే దిగే. పోస్తే అంతా సరిపోద్ది. నువ్వు ఆపరా రే. బాగుంటది బాగుంటది. ఏ. నీ కొందరే దిగే. బొచ్చు బాక్సులు వెళ్ళిపోద్ది. బాగుంటది ఇచ్చినోడా. చల్ చల్. ఆపరా కూర్చోబే. నీ కళ్ళకి అద్దాలు అవసరమా? అబ్బే ఈరోజు కలర్లు మస్తున్నాయి. అబ్బో ఏం ఫిగర్ రా. పోరి తిరిగిపోయింది. బెబ్బే ఏంది బస్ లో చదువుకుంటున్నావు? నైట్ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా? ఏంట్రా నీ గొడవ? నీకు టికెట్ కొట్టమొచ్చు, నాకు మనుషులను కొట్టమొచ్చు. బస్ లో కండక్టర్ గా ఉంటావా, బస్ కింద ఉంటావా? కండక్టర్ గానే ఉంటాను. బేబీ ఎక్కడున్నా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉన్నాను బ్రదరు. టికెట్ లేని దించాడు అన్నట్టు వచ్చేద్దాం. సరస్వదేవి, నువ్వేం జరిగినా బస్ మాత్రం ఆపకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. కొడతారంటున్నారండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న. దొరకలేదని బాధపడుతున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఏంద్రా అంటే కొడతావా? రే నువ్వు డీల్ చేయు. ఎరా నీ హీరోవా? చూస్తాను కొట్టు.
ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది, కానీ నేను కొడితే బుద్ధి వస్తుంది. వద్దు. అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాడు. నా బ్యాగ్ తో కొట్టండి. అది. గట్టిగా అనేసి అమ్మాయిలు నడిపిస్తాను. సరస్వతి చదువుకుంటున్నారా? డిస్టర్బ్ సరస్వతి చదువు డిస్టర్బ్ చేయదని చెప్పారా? 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 ఆగు. ఏందిరా అంటే ఏంది? నా గురించి ఎలా చెప్తున్నా? నా హ్యాండ్ స్టామినా గురించి తెలుసా? ఒక్క చెట్టు లేపి చంపేస్తా. చూసినా ఎట్లా లేపినాను? లేపేవరా? కానీ దించితే కొడతా. అబ్బో దించినా కొట్టినా లేపినా దించరా? దించా దించు బంగారం. దించపో దించునా? అబ్బో దించినా. ఏదిరా దించినా దించకపోయినా కొడుతున్నా. ఒపీనియన్ మార్చుకున్నా. అయ్యా ఏ ఏ తు నీ చారేది కాదు దొరుకు. తు నీ కాకుండా నేల దేకించేస్తాను. సూరకే స్మెల్ బాగుంది. ఏ షాంపూ? హెడ్ అండ్ షోల్డర్స్. టికెట్ ఉంచుకోండి, డబ్బులు వద్దు. హాలను కొడితే నీకు బుద్ధి వచ్చింది అనమాట. అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుందండి. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడండి సార్. వినబడుతుందా? వినపడుతోంది. నీ తల్లో ఏదో ఉంది. నా తల్లి వినిపిస్తుంది అనమాట. చిలిపి. నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది. నేను మీతో స్కిట్లో చేయటం ఏంటి సార్? ప్లీజ్, అవతల వాళ్ళకి మాట ఇచ్చేసాను, నేను తీసుకొస్తా అని. నేను ఎంత కూడా తెలీదు, అంత మాటలు ఇచ్చారు సార్. అయినా నాకు స్టేజ్ అంటే భయం. ఏం పర్లేదు, నేను ఉంటాగా, నేను చూసుకుంటా. నువ్వేం ఆలోచించు, ఓకేనా? నీ బాధ ఏంట్రా? నేను చేస్తాను సార్, నేను మీకోసం చేస్తాను. వస్తున్నా నాకు. ఈడవడం. ఇందులో పాండవనవాసం సినిమా ఉంది, ఒకసారి చూస్తే ప్లీజ్. ఒకసారి నువ్వు ముయ్ ముయ్. ఎప్పుడు చూడు పుస్తకాలు చదువు చదువు ఒకటే గోల. కాస్త బ్రతకడం నేర్చుకో. కాళ్ళు చేతులకు వెళ్తే బతికినట్టు కాదే. నువ్వు బతికినట్టు చుట్టూరా తెలిసి సరిపోదు, నీకు తెలియాలి. నీకు ఉంచు. నువ్వు రేపు వస్తున్నావు, స్కిట్ చేస్తున్నావు, ఫిక్స్ అయిపో. ద్రౌపది వస్త్రాభరణం అంటే స్టేజ్ మీద చీరలాగుతారేమో. ఎవడా లాగేది? నరికెత్తాను ఒక్కొక్కడిని. నువ్వు వచ్చి చీర కట్టుకుని అక్కడ నించో, మిగతాదంతా నేను చూసుకుంటా.